ఆంధ్రప్రదేశ్‌లో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి అని నేను, మీరు ఇంకెవరో చెప్పక్కర్లేదు. బేసిక్‌గా రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా గానీ ఈజీగానే అర్థమవుతది. అవి తప్ప ఇంక హెడ్‌లైన్స్‌లో ఏమీ కనిపించవు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అంతా నోటి నుంచి వస్తే అవే మాటలే. వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా ఆ విధంగానే ఉంటూ వస్తూ ఉంది. అండ్ వాళ్ళు తీవ్రంగా ద్వేషించే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సాక్షి దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో రానీయకుండా ఉండడం కోసం వాళ్ళ అధికార బలాన్నంతా వాడుతూ ఉన్నారు. ఫైనల్‌గా కొన్ని ఏరియాలో రానీయకుండా, కొన్ని ఏరియాలో రానీయకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రానీయకుండా ఎక్కడికక్కడ కేబుల్ ఆపరేటర్లను పూర్తిగా బెదిరించేశారు అని, సాక్షి టీవీ ప్రసారాలు దాదాపు బంద్ అయిపోయాయి ఆంధ్రప్రదేశ్‌లో అని, దీని మీద సాక్షి కూడా ఒక రకమైనటువంటి హ్యాష్‌ట్యాగ్‌తో ఒక రకమైన మెసేజ్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద షేర్ చేస్తూ ఉంది. పేదల పక్షాన వాయిస్‌లెస్ పీపుల్‌కి వాయిస్‌గా ఉన్నటువంటి సాక్షిని క్లోజ్ చేయించడం కోసం. ఇక్కడ ఎవరైనా అనొచ్చు, అది వైసీపీ కరపత్రిక. ఆఫ్‌కోర్స్ వాళ్ళు రాజశేఖర్ గారి బొమ్మే అందులో ఉంటది. మిగతా వాళ్ళగా మేము న్యూట్రలు, మేము అది ఇది అని చెప్పి రాజకీయ పార్టీ నాయకుల కంటే ఇంకా దారుణంగా వీళ్ళు ఎగిరినా వాళ్ళ కరపత్రికలో దాని మీదే ఉంటది కదా! దాని మీదే ఉంటది కదా! ఇక్కడ ఈళ్ళు ఎగరడం ఇది ఈ మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త కూస్త బెటరే అనిపిస్తది. ఈళ్ళ మసాలా, ఈ కథలు, పిచ్చి పిచ్చి హెడ్డింగ్‌లు పెట్టే మిగతా ఛానల్స్ కంటే కూడా. సరే ఎనీహౌ మొత్తం మీదైతే దాని కార్యకలాపాలు ఆల్మోస్ట్ ఆపేసినట్టున్నారు. అందుకే సాక్షి కూడా మీ ఇంట్లో టీవీ రాకపోతే కేబుల్ ఆపరేటర్లను అడగండి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి. అయినా కూడా మీకు అలాగే ఇబ్బందులుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద సాక్షిని ఫాలో అవ్వండి. సాక్షి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద షేర్ చేయండి. ప్రజల పక్షాన మేము గొంతు వినిపిస్తున్నందుకు, వార్తలు రాస్తున్నందుకు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఈవెన్ హ్యాష్‌ట్యాగ్‌లు కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. సాక్షికి సంబంధించినటువంటి యూట్యూబ్‌లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నటువంటి లింక్స్‌ను కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సరే ఒకవేళ ఈరోజు సాక్షి అన్నది దాన్ని వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళ భాషలో అది ఒక కరపత్రికే కావచ్చు. వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళ భాషలో కరపత్రికే కావచ్చు. ఈరోజు అధికారం ఉంది అని చెప్పి సాక్షి మీద ప్రయోగించారనుకోండి, రేపు ఒకవేళ అధికారం మారితే మిగిలిన పత్రికలు, టీవీ ఛానల్ కనిపించాలి కదా! ఎందుకంటే అదేదో అంటారే, నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అని. మరి అదే రూల్ అందరికీ అప్లికేబుల్ అయితే ఇటువంటివే వద్దనేది ఎవరైనా. కక్షపూరిత రాజకీయాలు ఉండొద్దు అనేది ఎవరేమైనా కోరుకోవాలి. ఉంది కదా, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తాం, అధికారం ఉంది కదా, మరొకటి అని ఆ విధంగా చేయొద్దు. మరి ఎందుకు చేస్తారో ఏంటో కానీయండి. మొత్తమే సాక్షి ప్రసారాలు ఆపేసినంత మాత్రాన ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోకుండా ఉంటుందా? జనాలు ఏ మారుమూల ఉన్నా వాళ్ళకి తెలియదా ప్రభుత్వం నుంచి మాకేమొస్తుంది, ఏం జరుగుతుంది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి ఎప్పుడైనా కనుక విచ్చలవిడితనం ఎప్పుడు పనికిరాదబ్బా సామి.